మిమ్మల్ని వెన్ను తట్టి వెనక నుంచి Yes. ముందుకు పంపిస్తున్నటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది మన కీరవాణి గారు అనమాట. Yes. సో యాక్చువల్ గా ఈయనకి పాట రాయాలి అనే దానికి మీకు 200వ సినిమా అయితే ఆయన కలిశారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో ఫోటో దిగారు. అక్కడ ఆయన ఆస్కార్ ఏదండి, ఆస్కార్ తీసుకురండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ మన ఏమంటారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాం. మేము ఆయన తాలూకే, మరి ఆయన కూడా ఆయన తాలూకే కదా. సో ఎలా ఆయన తాలూకా కాంది ఎవరండి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. సో అంటే మాకే చాలా నచ్చింది వీడియో చూస్తుంటే, ఆస్కార్ ఏదండి తీసుకురండి అని అంటాం. మీరు లైవ్ లో ఉన్నారు కదా, సో అక్కడే ఉన్నాను నేను. ఒక 1 hour టైం స్పెండ్ చేశారండి కీరవాణి గారి కోసం ఆయన. ఓకే, మేము అక్కడే పక్క నుండి వాళ్ళిద్దరు కన్వర్సేషన్ వింటూ మధ్యలో వేటూరు గారు సీతారామ శాస్త్రి గారి గురించి ఏదన్నా కీరవాణి గారు చెప్తూ ఆయన మధ్యలో ఏం రాంబాబు గారు కరెక్టే కదా అని మళ్ళీ నన్ను అనటం, పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి అడగటం, మీది ఏ ఊరు అని అడగటం, ఆయన మాది ఏలూరండి అంటాం, చాలా బాగా రాశారండి, నేను 50 times విన్నాను పాట అని చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంతకంటే కాంప్లిమెంట్ ఇంకేముంటుందండి. అలాగే నాది కాదు ఈ క్రెడిట్ రాంబాబు గోసాలది అన్నది ఆయన మంచితనం, కానీ నేను రాసిన పదాలు ఆయన మ్యూజిక్ లో వింటంటే వచ్చే మజా వేరు, హై తీసుకెళ్ళింది అది. మనం నార్మల్గా ఇప్పుడు ప్రళయకాల రుద్రుడల్లే అని మనం పాడుతూ ఉంటాం, కానీ అది ఎప్పుడైతే ఆ మ్యూజిక్ లో పడి ఆ మ్యూజిక్ ఆయన అంత బాగా ఇచ్చారో ఆ పాట ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు ఒక్క రోజులో 35 million views 24 hours లో. ఇది రికార్డ్ అంట, నాకు తెలియదు, ఇందాక ఎవరు అన్నారు. మొత్తం ఇలా వచ్చింది, అలా సెన్సేషన్ అయిపోయింది పాట. అవును, మీరు స్పీచ్ కూడా ఎర్రతో వేసుకుని అది ప్రొడ్యూసర్ గారు వేసారండి. అంటే టీం అందరికి, నేను ఒక్కడే కాదు. ఇక్కడ మీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతాం. చాలా బాగా జరిగిందండి నిన్న, హ్యాపీ, చాలా బాగా హ్యాపీ. అసలు అందరూ కూడా చాలా వాల్యూ ఇచ్చారు, అంటే రచయితలకి కవులకి ఎంత వాల్యూస్. కీరవాణి గారు అయితే అసలు సూపర్. అసలు నా చేతుల మీదుగా హిందీ వెర్షన్ సాంగ్ రిలీజ్ చేయించారు నిన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో హిందీ సాంగ్ని నా చేతుల మీదుగా ఆయన కావాలని రిలీజ్ చేయించారు, రాంబాబు గారితో రిలీజ్ చేయించండి. ఆయన మనం ఇంకా ఏం చెప్పాలి ఆయన గురించి. ఒక ఆర్ట్ టెక్నీషియన్ అనొచ్చు, లేదంటే ఒక టెక్నీషియన్ అని మీరు కూడా టెక్నికల్ ఫామ్ లోకే వస్తారు. సో అలా ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. చాలా అండి, చాలా మాట్లాడతారు. నేను చాలా భయపడుతూ వెళ్ళాను వాళ్ళ ఇంటికి, నేను చాలా భయపడుతూ వెళ్ళానండి. అంటే జ్యోతి గారు పంపించారు, నేను ఫోన్ చేసి చెప్పాను రాంబాబు గారు వస్తున్నారండి, నువ్వు పాట తీసుకుని వెళ్ళు ఆయన దగ్గరికి, చాలా జాగ్రత్త, సాహిత్యం అంతా ఆయనకి చాలా తెలుసు అంటే. సార్ నాకు తెలుసు సార్, నేను అంటే ఇప్పుడు ఏదన్నా జరిగింది అనుకో మళ్ళీ నాకు పరువు పోతుంది, నువ్వు నా పరువు నిలబెట్టు, వెళ్ళి పాట ఓకే చేసుకురా అన్నారు ఆయన. వెళ్ళాను, ఆయన చాలా ఆప్యాయంగా అభిమానంగా చక్కగా పలకరించి, కూర్చోండి రాంబాబు గారు, ఏ ఊరు మీది అన్నారు. ఏలూరండి అంటే, మాది కూడా అదే ఊరు అన్నారు ఆయన. ఒక 2 minutes అండి వచ్చేస్తానన్నారు, పిలిచారు. సార్ ఇది సార్ పాట అన్నాను. ఓకే మొదలెడదామా అన్నారు. ఆయన చక్కగా పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటే నేను రాసిన పదాలు ఆయన వాయిస్లో, ఎందుకంటే ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇలాంటి పాటలు చాలా పాడారు ఆయన సినిమాల్లో కూడా, మంచి ఎమోషనల్ పాటలన్నీ ఆయన వాయిస్లో ఏంటంటే నాకు తెలియని వైబ్రేషన్ అనమాట. తర్వాత రాంబాబు గారు అంతా కరెక్ట్గా ఉంది, చక్కగా ఉంది, చాలా బాగుంది, మనం రికార్డింగ్కి వెళ్ళిపోదాం అన్నారు. ఏంటిది, నో కరెక్షన్. ఒకటి ఏదో శివుడిది ఉంది, అది వద్దులే, మనం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయటం అన్నారు. చెప్తే ఇక అంతే, అది అసలు లిరికల్ కరెక్షన్ అయితే అసలు ఏమీ లేదు అసలు. తర్వాత ఓకే అయిపోయింది, మన ఇద్దరం ఒక సెల్ఫీ తీసుకుందామని ఆయన సెల్ఫీ తీసి అప్పటికప్పటికే ఇన్స్టాలో పోస్ట్ చేశారు. హరిహర వీరమల్లు న్యూ సాంగ్ విత్ న్యూ కొలాబరేషన్ అని. అసలు ఇంకా నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు అనమాట అది. నేను వెంటనే ఆ ఫోటో మా నాన్నగారికి పంపించి, నాన్న ఇలా కలిసానంటే ఆయన చాలా హ్యాపీ. ఫస్ట్ మీటింగ్ అది. ఎమోషనల్ జర్నీ. తర్వాత మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీటింగ్, తర్వాత నిన్న 3 సార్లు ఆయనతో. కాదు, మీకు హరిహర వీరమల్లు ఇస్ లైక్ ఒక ఎమోషనల్ మీట్ అని చెప్పాలి. అవునండి, ఎందుకంటే నా లైఫ్ లో ఇప్పుడు నేను ఉయ్యాల జంపాల
మజ్ను, అప్పట్లో ఉండేవాడు అర్జున్ రెడ్డి, మజిలీ, ఈ కాంతార, మజిలీ, వరుడు కావాలను, కోట బొమ్మాళి, కౌశల్య కృష్ణమూర్తి, సినిమా బండి, ఎన్ని సినిమాలు రాసినా ఒక పెద్ద స్టార్ హీరో పవన్ కళ్యాణ్, ఒక పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, కీరవాణి సార్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అది అంతే రేంజ్ లో అంత పవర్ఫుల్ గా వచ్చే లిరిక్స్ కుదిరి ఆ పాట బయటకు వచ్చిన ఈ ప్రాజెక్ట్ ని నేను ఎలా మర్చిపోతా లైఫ్ లో. అదే ఇక్కడ నుంచి నా జర్నీ కొంచెం వేరేలా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఒక స్టెప్ ముందుకేసి బాగా అలాగే చూద్దని. నాకు మా టీం కాకుండా అంటే కీరవాణి గారు మెచ్చుకున్నారు, ఏం రత్నం గారు మెచ్చుకున్నారు, ఆయన కూడా లిరిక్ రైటర్ కదా, అవును, ఆయన భారతీయుడు, ఒకే ఒకటి, ఇట్లన్నింటిలో చాలా పాటలు రాశారు ఆయన, ప్రొడ్యూసరు, లిరిసిస్ట్ ఆయన. అవును, కీరవాణి గారు, ఏం రత్నం గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరినీ పక్కన పెడితే, మా టీంని పక్కన పెడితే బయట నుంచి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. వావ్, అది నేను అసలు ఆయన పాట పంపలేదు, ఆయన ఎప్పుడు విన్నారో ఎక్కడ విన్నారో విన్నారు. నేను నైట్ సడన్ గా చూస్తే వాట్సాప్ లో ఒక మెసేజ్ ఉంది, ఓకే, ఆయన ఇంకొక ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు, వావ్, ఓకే, ఆయన రాంబాబు పాట చాలా బాగుంది, లైన్లు చాలా బాగున్నాయి, అసలు మనం శబ్ద విస్ఫోటనం అంటాం చూడు, అవును, అది నువ్వు పదాలతోనే సృష్టించేవు నువ్వు, చాలా చాలా బాగుంది, నీకు ఇది నీ అంటే నీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా పెద్ద స్టెప్ ఇది నీకు, నీకు నా ఆశీర్వాదాలు, అభినందనలు రెండూ ఉన్నాయి నీకు, గోయే హెడ్ అని పెట్టారు. నాకు ఆ వాయిస్ మెసేజ్ వెంటనే నాకు కళ్ళు చెమర్చాయి, ఎందుకంటే ఆఫ్టర్నూనే ఒక ఆస్కార్ విన్నరు రాంబాబు గారు బాగా రాశారని చెప్పారు, తర్వాత నేను పంపించకుండానే ఇంకొక ఆస్కార్ విన్నర్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. నిన్న రోజుని నేను అసలు మర్చిపోలేను, అంత హ్యాపీ అన్నమాట. సూపర్ అండి, సూపర్.